నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మనం నిట్టెడ్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ గురించి మాట్లాడుతున్నాం. అందులో భాగంగా అసలు ఆ యూనివర్సిటీలో పీజీ ప్రోగ్రామ్స్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారో తెలుసుకుందాం. మనతో పాటు హెడ్ అవుట్రీచ్ డాక్టర్ వెంకటేష్ గారు ఉన్నారు. నమస్తే అండి వెంకటేష్ గారు. నమస్తే మేడం. నమస్తే వెంకటేష్ గారు. అంటే పీజీ ప్రోగ్రామ్స్ కి స్టూడెంట్స్ ఏమైనా దూరం అయ్యారా? లేదండి, ఖచ్చితంగా లేదు. మీరు పీజీ ప్రోగ్రామ్స్ అంటే మనకు రెండు విధాలుగా ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఎంబీఏ, మళ్ళీ ఎంసీఏ అనమాట. ఎంబీఏ వచ్చేసి చాలా మంది గ్రాడ్యుయేషన్ లోనే ఆగిపోతున్నారు, తర్వాత ఏదో సర్టిఫికేట్ కోర్స్ నేర్చుకుని జాబ్ లో జాయిన్ అయిపోతున్నారు. ఫస్ట్ బ్రీఫ్ గా నా క్వశ్చన్ కి ఆన్సర్ చేసేయండి. ఓకే, లేదు ఇప్పుడు మీరు బీటెక్ నార్మల్గా ఎగ్జాంపుల్ నేను బీటెక్ అంటే దెన్ అగైన్ బీబీఏ బీటెక్ చేసినా బీబీఏ చేసినా పిల్లలు ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ కమింగ్ ఫర్ ఎంబీఏ అండ్ ఎంసీఏ. మీరు అన్నట్టు ఎవరు ఆగిపోట్లా. ఎందుకంటే మేబీ ఆఫ్టర్ 2 years దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు అగైన్ పీజీ. వర్కింగ్ ప్రొఫెషనల్స్ అని వింటాం కదా మనము. వన్స్ ఆఫ్టర్ డిగ్రీ దే వర్కింగ్ ఫర్ మినిమమ్ 2 to 3 years అండ్ అగైన్ దే ఆర్ కమింగ్ బ్యాక్ టు పీజీస్ అనమాట. అట్లా లేదండి, ఇట్ ఈస్ గోయింగ్ అహెడ్. రైట్. అంటే నిట్టెడ్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో అసలు మీరు పీజీ ప్రోగ్రామ్స్ ఏం ఆఫర్ చేస్తున్నారు, ఏమేమి ఉన్నాయి? మనకు పీజీ ప్రోగ్రామ్స్ అంటూ ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విచ్ ఈస్ 2 years డ్యూరేషన్ అండ్ ఎంసీఏ వచ్చేసి మనకు మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అగైన్ 2 years డ్యూరేషన్ అండి. 4 semesters ఉంటుంది. తలా ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా ఇట్స్ 4 semester ప్రోగ్రామ్, రెగ్యులర్ ప్రోగ్రామ్స్ అనమాట. అంటే ఫీజు స్ట్రక్చర్ గురించి మాట్లాడినా లేదంటే అడ్మిషన్ ప్రాసెస్ మాట్లాడినా మనం నిట్టెడ్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో బీటెక్ చేయాలంటే మీరు స్పెషల్గా ఒక ఎగ్జామ్ పెడుతూ ఉంటారు, దాన్ని క్వాలిఫై అవ్వాలి. సో పీజీ ప్రోగ్రామ్స్కి ఏమన్నా స్పెషల్గా ఎగ్జామ్స్ ఉంటాయా? అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మనకు వెన్ వీ కంపేర్ ఫర్ లాస్ట్ ఇయర్ మనం వీటీయూ కింద ఉన్నాం. అగైన్ ఎంబీఏ అంటూ వస్తే మనకు ఎంబీఏ ఎంసీఏ రెండు మనము వీటీయూ కింద వచ్చాయి. బట్ ఫ్రమ్ దిస్ ఇయర్ అన్వర్డ్స్ దట్ ఈస్ ఎన్డీయూ అగైన్ నిట్టెడ్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. నిట్టెడ్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో మనము ఎంబీఏ చదవాలనుకుంటే లేదా ఎంసీఏ చేయాలనుకుంటే వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ అన్నది మ్యాండేటరీనండి. ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి మనం మాట్లాడుకున్నట్టు ముందుగా ఎన్యూక్యాట్ నిట్టెడ్ యూనివర్సిటీ కామన్ అడ్మిషన్ టెస్ట్ అనేది మనం కండక్ట్ చేస్తున్నాం. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏంటంటే పిల్లలకు వాట్ ఎవర్ దే హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ పీజీసీఈటీ నార్మల్గా క్యాట్, మ్యాట్, జాట్, ఆత్మ అని మీరు ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్నది ఇస్తున్నారో ది సేమ్ వే ఈవెన్ వీఆర్ కండక్టింగ్ వన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కాల్డ్ ఎన్యూక్యాట్. దాంట్లో మీకు ఏ నెగిటివ్ మార్కింగ్స్ ఉండవు. మనము కండక్ట్ చేసేది 120 మార్కులకు. వీ డోంట్ హ్యావ్ ఎనీ నెగిటివ్ మార్కింగ్ ఇన్ దాట్. సో ఎన్యూక్యాట్ అనేది మ్యాండేటరీ అండి. ఓకే. అంటే ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి? ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? దాని డీటెయిల్స్ ఏంటండి? మనకు ఎగ్జామ్స్ వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఎగ్జామ్ అన్నది అయిపోయిందండి. మనకు ఏప్రిల్లో అయిపోయింది. దిస్ మంత్ ఎండ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ వన్ మోర్ ఎంట్రన్స్ ఎగ్జామ్. కానీ ఏంటంటే సార్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాతే నేను నా సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుందా లైక్ బీటెక్, లేదు ఇది నేను ముందుగానే సీట్ అనేది బ్లాక్ చేసుకోవచ్చా? ఎందుకంటే పిల్లలు ఎవరైతే క్యాట్, మ్యాట్, జాట్, ఆత్మ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎవరైతే రాశారో ఇంక్లూడింగ్ పీజీసీఈటీ అండి, మనకు గవర్నమెంట్ కోటాలో కర్ణాటక స్టూడెంట్స్ కూడా చాలా మంది అపేర్ అవుతూ ఉంటారు. మనకు అడ్మిషన్స్ తీసుకోవాలని చెప్పి వస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళకు కూడా చెప్పేది ఒకటే, వాట్ ఎవర్ యూ గైస్ హావ్ ప్రిపేర్డ్ ఫర్ పీజీసీఈటీ ఆర్ క్యాట్, మ్యాట్ అండ్ ఆల్, ది సేమ్ సిలబస్ ఆర్ బీన్ ప్రొవైడెడ్. ప్లీజ్ డూ అపియర్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఎంట్రన్స్ ఎగ్జామ్ మీరు అపియర్ అవ్వండి, పర్లేదు. దెన్ బిఫోర్ దట్ యూ జస్ట్ బ్లాక్ ద సీట్, డూ ద రిజిస్ట్రేషన్ అండర్ apply.nitte.edu.in. మనకు 2 క్యాంపస్లు మనం అనుకున్నట్టు ముందు మంగళూరు మళ్ళీ బెంగళూరు. ఈ 2 క్యాంపస్లో మీరు ఏ క్యాంపస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ క్యాంపస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ద రిజిస్ట్రేషన్స్. ఓకే. అంటే మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఇంటేక్ ఉందండి? మనకు వచ్చేసి 120 ఇస్ అ ఇంటేక్. ఆల్ 120 విల్ బీ ఫిల్డ్. ఓకే. మనకు 120 కూడా ఫిల్ అయిపోతాయండి సీట్స్. రైట్. ఇంకా ఫీజు స్ట్రక్చర్ గురించి మాట్లాడితే చాలా మంది అడిగే డిమాండబుల్ క్వశ్చన్ ఇదే. సో ఫీజు గురించి ఏం చెప్తారు? మ్యామ్ ఫీజు వచ్చేసి మనకు 3,33,000 రూపీస్ ఉంది పర్ యానం ఫర్ ఎంబీఏ, 2,56,000 ఫర్ ఎంసీఏ. నేను పర్ యానం ఫీ స్ట్రక్చర్ మీకు చెప్తున్నా. ఎంబీఏ వచ్చేసి మనకు 3,33,000 ఉంటుంది. అది ఎవరైతే ఎన్యూకేట్ రాసి ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా సీట్ అన్నది ప్రొవైడ్ చేస్తాం. దాంట్లో కూడా మెరిట్లో వచ్చారనుకోండి సీట్స్, ఫస్ట్ వచ్చే 15% ఎవరైతే ఉన్నారో పిల్లలు వాళ్ళకి ఎంబీఏలో మనము స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. మనకు ఎంసీఏ చూసినట్లయితే 2,56,000 పర్ యానం విచ్ ఇన్క్లూడ్స్ యువర్ ఎగ్జామినేషన్ ఫీజ్, యూనివర్సిటీ ఫీజ్ ఆల్సో. అంటే మీరు ఏది ఎక్స్ట్రా మీరు పే చేయట్లా, సపరేట్గా అంటూ దాన్ని ఇది పే చేయట్లా. రైట్. ఇందాక మీరు అన్నారు బీటెక్ స్టూడెంట్స్కి మీరు కాలేజ్లోనే హాస్టల్ ప్రొవైడ్ చేస్తున్నారు లేడీస్కి అని. సో ఇక్కడ హాస్టల్ గురించి ఏం చెప్తారు? ఎంబీఏ, ఎంసీఏ స్టూడెంట్స్ సేమ్ మనము హాస్టల్ అంటూ మాట్లాడుకుంటే అది ఎంబీఏ కావచ్చు, లేదా పీజీడీఎం కావచ్చు, లేదా ఎంసీఏ కావచ్చు, లేదా బీటెక్ కావచ్చు, లేదా డిజైనింగ్ కావచ్చు, లేదా ఫార్మసీ కావచ్చు. ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు స్టే విత్ ఇన్ ద క్యాంపస్ ఆఫ్
ది 25 acres. Okay. అక్కడే ఉంటారన్నమాట. అమ్మాయిలకు స్పెషల్గా క్యాంపస్ లోపలే మనం ప్లాన్ చేస్తున్నాము. అబ్బాయిలు అంటూ చూస్తే లైక్ అగైన్ వీ హ్యావ్ ఇంక్రీజ్ ఇన్ ఇంటేక్, సో వీ ఆర్ హ్యావింగ్ అవుట్ సైడ్ విచ్ ఈస్ వాకబుల్ డిస్టెన్స్ విత్ ఇన్ ద క్యాంపస్ కాకుండా మనకు క్యాంపస్ నుంచి జస్ట్ వాకబుల్ ఒక 100 మీటర్స్లో మనకు హాస్టల్స్ అన్నది బాయ్స్ కూడా ఉన్నాయండి. ఓకే, ఇంకా ప్లేస్మెంట్స్ విషయానికి వచ్చిన ఏం చెప్తారు మ్యామ్ మనము అంటే ఇప్పటికే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటారు పిల్లలు. ఎస్ మనకిప్పుడు డిగ్రీ నేను చెప్పాను మీకు, డిగ్రీ చేసే పిల్లలకే మనము 4.5 to 6 lakhs అన్నది మనం ప్రొవైడ్ చేస్తున్నాము, వెదర్ ఇట్ ఈస్ బీబీఏ ఆర్ బీసీఏ ఆర్ బీకామ్. చాలామంది ఏంటంటే యూజీ బీబీఏ బీకామ్ బీసీఏ బీఏ ఎనీ స్ట్రీమ్ మనము ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ చదివిన వాళ్ళ మాత్రమే ఇంజనీరింగ్ రావాలంటాం. కానీ ఇక్కడ మీకు అట్లా లేదు. ఆర్ట్స్ చేసిన స్టూడెంటు, ఒకవేళ బీటెక్ చేసిన స్టూడెంటు, లేదా సివిల్ ఇంజనీరింగ్ చదివిన స్టూడెంటు, లేదా ఫ్యాషన్ డిజైనింగ్ చదివిన స్టూడెంటు, ఫార్మసీ చదివిన స్టూడెంటు, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ చదివిన స్టూడెంటు, ఏజీబీఎస్సీ చేసిన స్టూడెంట్ కూడా ఎలిజిబుల్ ఉంటారు మనకు ఎంబీఏ చేసుకోవడానికి. వాళ్ళకి మినిమం అన్నది 50% ఎలిజిబిలిటీ క్రైటీరియా. 50% చేసుకున్న ఏ స్టూడెంట్ కూడా వీ కెన్ డూ ది అడ్మిషన్. ఇక్కడ మీరు మెయిన్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే పిల్లలు ఎనీబడి హూస్ కమింగ్ టు టేక్ ది అడ్మిషన్ దే హ్యావ్ టు అపియర్ ఫర్ NUCAD ఒకటి. దెన్ వెన్ ఇట్ కమ్స్ టు ద ప్లేస్మెంట్స్, ROI అన్నది మనము ప్రతి దాంట్లో వెదర్ ఇట్ ఈస్ బీటెక్ ఆర్ MBA ROI రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నది మీరు 6,66,000 మీరు పే చేస్తారు 2 years మీరు కంపేర్ చేసుకుంటే. ఆ 6,66,000 అన్నది విత్ ఇన్ 1 year యు ఆర్ గోయింగ్ టు గెట్ యాజ్ యువర్ సాలరీ. దానికి ముందు ఏంటంటే మనకు ఇంటర్న్షిప్స్ అన్నది మనం ప్రొవైడ్ చేస్తున్నాం, వెదర్ ఇట్ ఈస్ MBA BBA పెయిడ్ ఇంటర్న్షిప్. ఖచ్చితంగా పెయిడ్ ఇంటర్న్షిప్ అన్నది. ఆ పెయిడ్ ఇంటర్న్షిప్ ఎట్లా ఉంటుందంటే we make sure that they don't have any backlogs, and 7.5 CGP is mandatory for all the students who wants to get into the placements. మనకి CPM అంటే క్యాంపస్ ప్లేస్మెంట్ మేనేజర్స్ అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ డ్రైవ్ అన్నది జరుగుతుంది. మాక్ ఇంటర్వ్యూస్ అంటే బిఫోర్ యూ గెట్ ఇన్ టు ద ప్లేస్మెంట్స్ వీ మేక్ యూ పీపుల్ రెడీ. క్యాంపస్ ప్లేస్మెంట్స్ డ్రైవ్లో మేము రెడీ చేస్తాం అనమాట. అంటే వాట్ కైండ్ ఆఫ్ కంపెనీస్ ఆర్ కమింగ్ ఫర్ ద ప్లేస్మెంట్స్, వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ యూ గైస్, and how you are supposed to prepare for them, and what is the way of answering. Self introduction etla untadi, like from the beginning, from the introduction till the HR round will be training them. Itla untadi ani cheppesi. Okay, అంటే ఇప్పుడు నిట్టే డీమ్డ్ టు బి యూనివర్సిటీ సొంత కరికులం యూస్ చేస్తుంది. అంటే MCAలో మాస్టర్ ఆఫ్ అప్లికేషన్స్లో కంప్యూటర్ అప్లికేషన్స్లో డే బై డే టెక్నాలజీ మారుతుంది, అన్ని మారుతున్నాయి కాబట్టి సో అది కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉంటారా? ఖచ్చితంగా మ్యామ్. ఇప్పుడు ఇండస్ట్రీ ఓరియంటెడ్ సిలబస్ మెయిన్ కావాల్సింది ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్కి మీరు జనరేషన్ Z అని ఏమంటారు, ఇది ఓల్డ్ జనరేషన్ జెన్ Z అని మీరు ఏం వింటున్నారు. ది ఓల్డ్ జనరేషన్ వాజ్ కంప్లీట్లీ అఫిలియేటెడ్ టు సర్టన్ యూనివర్సిటీస్, అటానమస్ యూనివర్సిటీస్ అని ఏదైతే ఉంటారో ఒక పర్టికులర్ అటానమస్ కాలేజ్ వచ్చేసి ఒక ఇన్స్టిట్యూషన్ అంటే ఒక యూనివర్సిటీ కిందనే ఉంటుంది. ఈ యూనివర్సిటీ ఏదైతే నేను చెప్తూ ఉంటానో సిలబస్, దట్ సేమ్ సిలబస్ హ్యాస్ టు బి ఫాలోడ్. బట్ వెన్ ఇట్ కేస్ ఆఫ్ నిట్టే డీమ్ టు బి యూనివర్సిటీ, ఎనీ డీమ్ టు బి యూనివర్సిటీస్ విల్ హ్యావ్ దేర్ ఓన్ కరికులం. అంటే ఇండస్ట్రీ ఓరియంటెడ్ ఏదైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ క్యాప్జెమినీ వచ్చేసి నాకు పర్టికులర్ స్టూడెంట్స్ విత్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ MBAలో లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ చేసిన స్పెషలైజేషన్ పిల్లలు 30 మంది కావాలంటారు. సో వాట్ వీ డూ, వీ గో విత్ ద ఇండస్ట్రీ. మేము ముందే మాట్లాడుకున్నట్టు ఇండస్ట్రీ డిజైన్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ అన్నది కరికులంతో పాటు, అంటే మన కరికులంతో పాటు ఇండస్ట్రీ డిజైన్ సర్టిఫికేషన్స్. ఈ కరికులం కూడా ఎట్లా చేస్తామంటే ఇండస్ట్రీ ఓరియంటెడ్. అగైన్ ఇండస్ట్రీకి ఏం కావాలి దాన్ని బేస్ చేసుకొని మనము సిలబస్ అన్నది బోర్డ్ ఆఫ్ స్టడీస్ అని ఏదైతే ఉంటుందో దాన్ని బిల్డ్ చేస్తాం అన్నట్టు. బిల్డ్ చేసిందే పిల్లలకి ప్రొవైడ్ చేస్తాం. మేక్ షూర్ ఎవ్రీబడి ఈస్ గెటింగ్ ప్లేస్డ్. అవుట్డేటెడ్ సిలబస్తో మనం ప్లేస్ చేయలేము పిల్లల్ని. ల్యాబ్స్ గురించి ఏమైనా చెప్తారా? మనకు వచ్చేసి ల్యాబ్స్ అంటే అగైన్ వీ హ్యావ్ అ స్పెషలైజేషన్స్. ఒకటి మీరు బిజినెస్ ల్యాబ్ అన్నది ఒకటి ఉంది, మనకు డిజైన్ థింకింగ్ ల్యాబ్ అన్నది ఒకటి ఉంది, అటల్ టింకరింగ్ ల్యాబ్ అని ఉంది, ఇన్నోవేషన్ ల్యాబ్స్, డిఫరెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ అన్నది మనకు ఇక్కడ మీరు MBAలో కూడా చూడొచ్చు. దో విచ్ ఈస్ ప్రొవైడెడ్ ఫర్ ఈవెన్ డిగ్రీ స్టూడెంట్స్. ది సేమ్ థింగ్ అడ్వాన్స్డ్ డిజైన్ థింకింగ్ ల్యాబ్ అన్నది మన క్యాంపస్లో, ఐడియా ల్యాబ్ అన్నది ఒకటి ఉంది మన క్యాంపస్లోనే. దేర్ యూ కెన్ అండర్స్టాండ్ సార్ ఐ గాట్ అన్ ఐడియా. ఇప్పుడు ఒక క్లాస్లో 60 మంది లేదా 120 మంది ఉంటారు, 2 different sections. All 120 students will not get an idea, different ideas. One person will get something which is how to make a paper without using a tree, cutting trees. ఇదొక
చాలా 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 ఇన్నోవేటివ్ థింకింగ్ అన్నమాట. ఇప్పుడు డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ డ్రోన్ మేకింగ్, డ్రోన్ మనం పైన చూసాం కదా, ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా ఫైట్ ఏదైతే మీరు చూస్తున్నారో, ఎవ్రీబడి యూజింగ్ డ్రోన్స్ టు జస్ట్ త్రో ద బాంబ్స్ ఆన్ ఈచ్ అదర్ కంట్రీస్, ఇట్లా ఫైట్ అన్నది. ఈ డ్రోన్ మేకింగ్ ఐడియాస్ ఇప్పుడు మనకి ఇంజనీరింగ్ ఎవ్రీబడి మేకింగ్ యూజ్ ఆఫ్ ఇట్. మేబీ జొమాటో, స్విగ్గీ కూడా యూజ్ ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్ మెడిసిన్స్ మీరు అదర్ కంట్రీస్ లో మీరు చూసినట్టయితే, కంట్రీస్ విచ్ ఆర్ అవే, సిటీస్ విచ్ ఆర్ అవే ఫ్రమ్ ది మేబీ ప్లేసెస్, మేబీ విలేజెస్కి నేను మెడిసిన్స్ అనేది పంపించాలి. ఇప్పుడు అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్లో డ్రోన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ కల్టివేటింగ్. మీరు ఫర్టిలైజర్స్కి యూజ్ చేస్తున్నారు ఏది డ్రోన్స్ అనేది, డ్రోన్ టెక్నాలజీ అన్నది. సో దట్ ఈస్ బీన్ ప్రొవైడెడ్ అగైన్ విత్ ఐడియా థింకింగ్ ల్యాబ్స్ అనేది మనము చెప్పుకోవచ్చు అనమాట ఎంబీఏలో. దీంట్లో కూడా ఇన్నోవేటివ్ థాట్స్ వస్తే మీరు ఫండ్ చేస్తారు. ఖచ్చితంగా ఎనీబడి సి యూ హ్యావ్ అ స్టార్ట్అప్, యూ ఆర్ కమింగ్ అప్ విత్ సంథింగ్, ఎ న్యూ ఐడియా. ఇప్పుడు నార్మల్గా మన గవర్నమెంటే చెప్పినట్టు మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. సో యూ ఇన్స్టెడ్ ఆఫ్ యూ బికమింగ్ అన్ ఎంప్లాయీ, యూ బికమ్ అన్ ఎంప్లాయర్ వేర్ యూ జనరేట్ మోర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. అంటే ఒక ఎంప్లాయ్ అంటే బీటెక్ చేసిన ప్రతి ఒక్కడు నేను జాబ్కి వెళ్ళాలంటే కష్టం. నువ్వు కంపెనీ అనేది నువ్వు స్టార్ట్ చేస్తున్నావు అంటే యూ ఎంప్లాయ్ మినిమం 10 to 15 people అట్లీస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. సో ద ఫండ్ విల్ బి అలాటెడ్. అంటే ఆ ఒక ప్లాన్ అన్నది మనము ఫస్ట్ అనలైజ్ చేస్తాం అనమాట. నేను చెప్పినట్టు మీకు సుధీర్ రెడ్డి గారు కావచ్చు, హీఈస్ అన్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, ఆయనకి కార్పొరేట్ రిలేషన్ ఆఫీసర్స్గా మళ్ళీ హీఈస్ బికమ్ అ డీన్ ఫ్రమ్ దిస్ ఇయర్ అన్వర్డ్స్. ఈ ఐడియాస్ ఏదైతే ఉన్నాయో పిల్లలకి ఉన్న మైండ్ సెట్లో ఆ ఐడియాస్ని అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. అంటే బ్రింగ్ ఇట్ టు ద ప్రాక్టికల్ ప్లాట్ఫామ్ అన్నది చేస్తున్నారనమాట. అక్కడ అంటే మన ఇండియన్ యూనివర్సిటీస్తో పోలిస్తే ఫారెన్ యూనివర్సిటీస్ కొంచెం 20 years అడ్వాన్స్ ఉంటాయి, అక్కడ టెక్నాలజీ అంటూ ఉంటారు. సో ఎంఓయూస్ ఏమైనా చేసుకుంటూ ఉంటారా ఫారెన్ యూనివర్సిటీస్? we have collaborations. ఆ కొలాబరేషన్స్ ఏంటి, ఏ మనము దీంతో కంపెనీస్తో ఏ ఇండస్ట్రీస్తో మనము ఎంఓయూ చేసుకున్నాం, కొలాబరేషన్స్ అయిందన్నది మీరు వెబ్సైట్ లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. యూ కెన్ గెట్ ఇన్ టు దాట్ ఇన్ డీటెయిల్, ఇన్ డెప్త్గా. అంటే ఏదో నేను చెప్పాను మీరు విన్నది కాకుండా ఐ సజెస్ట్ యూ గైస్ టు గో హెడ్ విత్ ది వెబ్సైట్. మనకు www.nitte.edu.in అన్నది మీరు చూస్ చేసుకుంటే ఫ్రమ్ ది బిగినింగ్ అంటిల్ యూ రీచ్ యువర్ పిహెచ్డి ఆల్ ద డిఫరెంట్ ప్రోగ్రామ్స్ మనము ఎంచుకోవచ్చు అనమాట. స్క్రాల్లో ఏది యూజీ కావాలా, పీజీ కావాలా, అండ్ వాట్ ఆర్ ద ప్రోగ్రామ్స్, వాట్ ఆర్ ద కొలాబరేషన్స్, వాట్ ఆర్ ద ఫారిన్ కంట్రీస్ సైన్డ్ అండ్ ఎంఓయూ, ఇవి మొత్తం మీరు చూసుకోవచ్చు అనమాట. దట్ ఐ కెన్ ప్రొవైడ్ ది వెబ్సైట్ అడ్రస్. రైట్ అండి వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. పీజీ PG ప్రోగ్రామ్స్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది వాళ్ళ నిట్టే డీమ్డ్ టు బి యూనివర్సిటీతో పీజీ ప్రోగ్రామ్స్కి సంబంధించిన అనాలిసిస్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.